ప్రధాని మోడీని అజిత్ దోవెల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కలిశారు. నిరంతరము కూడా అక్కడ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిస్తున్నారు. అంతేకాదు లాహోర్ సియాల్కోట్పై డ్రోన్లతో దాడి చేసింది మన భారత్. ఇక ప్రస్తుతం రాజస్థాన్ జైసల్మేర్లో ఉన్నారు, నియంత్రణ రేఖకు సరిహద్దు గ్రామాల్లో ఉన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్. జైసల్మేర్ లో అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆల్మోస్ట్ ఇప్పుడు హై ఇంటెన్సిటీ పెరిగిపోయింది, హై టెన్షన్ వాతావరణం పెరిగింది. జైసల్మేర్ లో కూడా దాడులు జరిగాయి. ప్రస్తుతం అంతా కూడా నేను అత్యంత చీకటైన ప్రాంతం, సెల్ ఫోన్ ఉపయోగించి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనకు కుడివైపున పాకిస్తాన్ బార్డర్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కాసేపటి కిందట విజువల్స్ కూడా నేను పంపించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వారు పంపించారు. అక్కడ జైసల్మేర్ లో మాత్రం ఈ రకమైనటువంటి సిచ్యుయేషన్ ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ రీచ్ కావడానికి ముందు కూడా మొత్తం అంతా హై అలర్ట్ ఇచ్చారు. మొత్తం 22 జిల్లాలంతా కూడా లైట్స్ ఆఫ్ చేశారు. వెహికల్స్ వస్తున్నా కానీ హైవే మీద వెహికల్స్ అన్ని ఆఫ్ చేయించడం జరిగింది. మనం చూస్తున్నాం దూరం నుంచి వస్తున్న వాహనాల వెహికల్స్ కూడా వాహనాల యొక్క లైట్స్ కూడా ఆఫ్ చేయించి మొత్తం అంతా నడుపుతున్నటువంటి పరిస్థితి. జైసల్మేర్ లో అటాక్ జరిగింది. కొన్ని చోట్ల లైటింగ్ కూడా ఇంకా జరుగుతుంది. అంబులెన్స్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ హై అలర్ట్ విధించారు. దాదాపు ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి లొంగేవాలేలో మొత్తం అంతా కూడా ఫైరింగ్ జరిగినట్టుగా మనకు స్థానికులు పంపుతున్నటువంటి దృశ్యాలను బట్టి మనం చూడొచ్చు. కొన్ని మిసైల్స్ ని పాకిస్తాన్ ప్రయోగించడంతో వాటిని తిప్పికొట్టారు. వాటి వరకు ఎంతవరకు ఇదైందన్నది తెలియట్లేదు. సో ప్రస్తుతానికైతే మనం దృశ్యాలు కూడా పంపించాం. ఈ దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్థానికంగా ఉన్నటువంటి పీయూష్ తన్వార్ అనేటువంటి ఫ్రెండ్ కూడా తను మనకి ఎన్టీవీతో షేర్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మన కెమెరామెన్ గణపతి చూపిస్తారు. ఇది ప్రస్తుతం జైసల్మేర్ లో జరుగుతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ 10 నిమిషాల కిందట ఏవైతే ఉందో వెహికల్స్ అన్ని కూడా లైట్స్ ఆఫ్ చేసుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎవరిని కూడా ఉండలేదు. మొత్తం వాహనాలన్నీ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మనము 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇంకా రీచ్ కావడానికి. ప్రస్తుతం ఈ దృశ్యాలను చూస్తున్నాం. కాసేపటి కిందట జైసల్మేర్ లో ఈ రకమైనటువంటి బ్లోఅవుట్ జరిగినట్టుగా మనకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మనకు విజువల్స్ పంపించడం జరిగింది. సో ప్రస్తుతం జైసల్మేర్ లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మనం హైవే మీద చూస్తున్నాం. కొన్ని వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఎందుకంటే బ్లాక్అవుట్ లో భాగంగా లైట్స్ ఆఫ్ చేయాలని ఏ వెహికల్ కూడా భారీగా లైట్స్ లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. లైట్ ఆఫ్ రైట్ ఎన్టీవీ లైవ్ ఎక్స్ప్లోజర్ చూపిస్తుంది. మనకు అలర్ట్ వస్తున్నటువంటి పరిస్థితి. थोड़ा आगे आ जाओ भाई, थोड़ा आगे आ जाओ भाई. సో गाड़ी जो स्विफ्ट गाड़ी है आप रवाना हो जाइए. यहाँ पे చీకట్లో కూడా వాళ్ళు అలర్ట్ ఇస్తున్నారు. లైట్లన్నీ ఆఫ్ చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లైట్లన్నీ ఆఫ్ చేసి మొత్తం అంతా కూడా పోలీసులు అలర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ब्लैकआउट चल रहे थे कुछ बम शेल्स के थोड़ा विजुअल मेरे को आया इसलिए पूछ रहे थे. मुझे जानकारी नहीं, मदद कर रहा हूँ और वो संदेश करें तो पूरा ब्लैकआउट कुछ डेमेज सिग्नल पुलिस సార్ పూర్తి స్థాయిలో లైట్లు వెలగలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్ చేశారు. వస్తున్నటువంటి వాహనాలు కూడా చిన్న లైట్లు వేసుకొని వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి చూస్తున్నాం. మనం చీకట్లో మొత్తం అంతా కూడా ఇక్కడ వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొత్తగా పెళ్ళైనటువంటి జంటారు ఆ వెహికల్లో వెళ్తున్నారు. సో లైట్లన్నీ కూడా బంద్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా వరస్ట్ సిచ్యుయేషన్ ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ ఇందాక పోలీసులు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది, చెప్పారు. సో ఇక్కడ మనం చూస్తుంటే మాత్రం ఎలాంటి లైట్లు కూడా వేయకూడదని స్పష్టమైన ఆదేశాలు పోలీసులు ఇవ్వడంతో ఇక్కడ నుంచి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు పోవాలని చెప్పి కూడా వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. 70 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం ఇంకా జైసల్మేర్కి. అయితే ఈలోగా అక్కడ దాడులు జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాసేపు కింద విజువల్స్ కూడా చూసాం. ప్రస్తుతం రాజస్థాన్ పరిధిలో ఉన్నటువంటి జైసల్మేర్ లో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. అయితే పూర్తి డీటెయిల్స్ ఇంకా మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి బ్లాక్అవుట్ వేయడంతో మొత్తం హైవే అంతా కూడా లైటింగ్స్ లేకుండా ఉంది. కనీసం సెల్ ఫోన్ లైట్ కూడా వాడకుండా చేయాలన్నటువంటి ఆదేశాలు ఇక్కడ ఉండడంతో ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా టెన్స్ గా ఉంది. మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరాలని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో కొద్దిగా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం.
దినకర్, ప్రస్తుతం పఠాన్ కోట్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద కావచ్చు, డ్రోన్లతో దాడి చేసినటువంటి సందర్భం కనబడుతుంది. వాటిని భారత వైమానిక దళాలు తిప్పికొట్టాయి. F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు. ఇప్పుడు జైసల్మేర్ ఎయిర్ బేస్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు? ఎందుకంటే కొంతవరకు కూడా పాక్ చాలా తీవ్రం చేసింది అటాక్ అనేది. ఇటు కౌంటర్ అటాక్గా భారత్ కూడా ఇటు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ మీద కూడా అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు జైసల్మేర్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండొచ్చు? మనం సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనం ఇక్కడ చేరడానికి దాదాపు ఒక అరగంట ముందు పూర్తి స్థాయిలో మొత్తం హైవే మీద వాహనాలన్నీ నిలిపేశారు. లోపలంతా కూడా అంబులెన్స్ల సౌండ్ వినిపిస్తుంది. అక్కడ దాడులు జరిగినాయి అన్నట్టుగా మనకు స్థానికులకు వీడియోస్ పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే జైసల్మేర్ ఎయిర్ వాహనాలు వస్తున్నాయి చూడండి. మనము సెల్ ఫోన్ లైట్లో చూపిస్తున్నాం. లైట్లు ఆఫ్ చేసుకుని వస్తున్నటువంటి దృశ్యాలు. సార్ 1 మినిట్ రుకో సార్. సార్ 1 మినిట్ రుకో. क्या हुआ सर? सर क्या हुआ? आप पूरा लाइट ऑफ करके आ रहे हैं. क्या हुआ सर? कर दिया था लाइट ऑफ करो और वापस मेरे क्या ड्यूटी है, मैं CHO लगा हुआ मेरा। तो कुछ बम शेल हो गया? हम बोल रहे हैं कि बम सेल हो गया। ओके, सो कितने दूर यहाँ से? यहाँ से मिनिमम आप देखो ना 60। क्यों रिटर्न आ रहे हैं सब आप? वो बोल रहे हैं कि बम पड़ रहे हैं। బమ్ పర్ రైట్. స్థానికంగా ఉన్న వాళ్ళంతా లైట్లు ఆఫ్ చేసుకొని వస్తున్నటువంటి దృశ్యాలని. ఇది సిచ్యుయేషన్ లైవ్ లో ఇంత క్లియర్ కట్ గా సిచ్యుయేషన్ ఇక్కడ ఉంది మొత్తం అంతా కూడా. సో आप कहाँ से जा रहे हैं? कहाँ से जा रहे हैं? ओके ओके. कम्युनिटी हेल्थ ऑफिसर। तो आपको मालूम पड़ता है ना व्हाट्सएप में कुछ बॉम्बशेल हुआ क्या हाँ बोल रहे हैं ना సిటీ में జైసల్మేర్ సిటీ में जैसलमेर सिटी। సిటీ में సార్ రైట్. ప్రత్యక్ష సాక్షులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వాహనాలన్నింటినీ వెనక్కి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మన కెమెరామెన్ చూపిస్తున్నారు. ఎదురుగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మొత్తం అక్కడే నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. సిచ్యుయేషన్ అయితే వరెస్ట్ కండిషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. స్థానికంగా జైసల్మేర్ లో బాంబుల షెల్స్ పడ్డాయా లేదా ఏమన్నది ఇంకా తెలియాల్సి ఉంటుంది. బట్ అయితే హై అలర్ట్లు చేశారు. పూర్తిగా ఇంకా సిచ్యుయేషన్ ఎలా ఉందో అన్నది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం నేషనల్ హైవే అంతా కూడా ఉదయపూర్ నుంచి జస్ట్ జైసల్మేర్ వరకు కూడా మొత్తం అంతా బ్లాక్అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వస్తుంది పోఖ్రాన్ దగ్గర కూడా లైట్లు వెలుగుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అక్కడ పోఖ్రాన్కి దగ్గరలో మనం 40-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అక్కడ కూడా లైట్లు వెలుగుతున్నాయి. అది పాకిస్తాన్ బార్డర్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఫ్లాష్ లైట్ టైపు ఫ్లాష్ మనకు మెరుపులు వచ్చిన విధంగా ఆ రకమైనటువంటి లైట్లు ఇక్కడ వెలుగుతున్నటువంటి దృశ్యాలు చీకట్లో కనపడకపోవచ్చు కానీ బట్ అయితే సిచ్యుయేషన్ అయితే చాలా వరెస్ట్ గా ఇక్కడ జైసల్మేర్ ప్రాంతంలో ఉంది. స్థానికంగా అతను చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే బాంబులు పడ్డాయని మాకు సమాచారం వచ్చింది. అందుకే నేను లైట్లన్నీ ఆఫ్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాను, బ్లాక్అవుట్ పాటిస్తున్నామని చెప్పి వారు చెప్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. దేవి దినకర్, బ్లాక్అవుట్ కొనసాగుతోంది. మీరున్న సిచ్యువేషన్ కూడా అసలు విజిబుల్ గానే లేదు. ఆ ఇంటెన్సిటీ అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మీరున్న ప్లేస్లో ఏదైనా భయాందోళనకు గురవుతున్నట్టు, ప్రజలు పరిగెడుతున్నట్టు అటువంటి ఏమైనా సీన్స్ కనిపిస్తున్నాయా మీకు, దృశ్యాలు ఏమైనా? దేవి మనం 70 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. దాదాపు అక్కడ సిచ్యుయేషన్ బాగలేదని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా వస్తున్నటువంటి వాళ్ళ వెహికల్స్ కూడా లైట్స్ ఆఫ్ చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఏదైనా పలానా వెహికల్ లైట్ మీద వెళ్తుందంటే దానిపైన ఏమైనా దాడి జరుగుతాయనే ఉద్దేశంతోనే బ్లాక్అవుట్ లో భాగంగా ఇదంతా కూడా గైడ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా జైసల్మేర్ లో ఎలాంటి పరిస్థితి ఉందనేది మాత్రం ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. మనకు విజువల్స్ పంపించిన దాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా అక్కడ దాడులు జరిగాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం సిచ్యుయేషన్ అయితే టెన్షన్ గా ఉంది. మీకు అప్డేట్ చేస్తాను. ఆల్ రైట్ దినకర్, మనం చూస్తున్నాము సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజరస్ అండ్ సీరియస్ కండిషన్లో ఉంది జైసల్మేర్లో. మా ప్రతినిధి దినకర్ కూడా ఒక మొబైల్లోంచి రాకెట్ లాంచర్ ఆర్ డ్రోన్ ఏదైనా కావచ్చు, జైసల్మేర్లో అయితే భారీ పేలుడు సంభవించిందని అక్కడ ఒక ట్రక్లో వస్తున్నటువంటి ఫ్యామిలీని కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద శబ్దాలు వస్తున్నాయి, అక్కడ బాంబు దాడి జరిగినట్టుగానే భావిస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్తున్నాము. ఈవెన్ వాహనాన్ని నడిపేటప్పుడు హెడ్ లైట్స్ కూడా ఆపేసుకుని వెళ్తున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతవరకు బ్లాక్అవుట్ ఎందుకు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి లైట్స్ ద్వారా అక్కడున్న సిటీస్ కావచ్చు, లేకపోతే సివిలియన్స్ కావచ్చు,
వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శత్రువుకి మన యొక్క ఉనికి తెలియకూడదు అంటే ఖచ్చితంగా ఆ ఏరియాస్ అన్నిటిలో కూడా విద్యుత్ సరఫరా నిలిపేస్తారనమాట. ఇది సైనిక చర్యకు కావచ్చు, అలాగే ముఖ్యంగా డిఫెన్స్ స్టాఫ్ తీసుకునే ఒక వ్యూహరచనలో ఇది కూడా భాగం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పఠాన్కోట్ ఎయిర్ బేస్ని మీదకి F-16 యుద్ధ విమానం దూసుకొచ్చింది, దాన్ని సక్సెస్ఫుల్గా పేల్చివేశాయి. ప్రస్తుతం జమ్మూలో బ్లాక్అవుట్ ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. పాక్ దాడులు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భారత్ కూడా క్లారిటీ ఇచ్చింది. థ్యాంక్ గాడ్, ఎవరికి కూడా సివిలియన్స్కి ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదని భారత్ క్లారిటీ ఇస్తోంది. ఎంత అప్రమత్తంగా ఉందో భారత్ ఆర్మీ మనం తెలుసుకోవచ్చు. అంటే ఎక్కడా కూడా మన ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే నిరంతరము నిఘా కళ్ళతో అయితే ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం కూడా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మన భద్రతా బలగాల యొక్క తెగువను ఆయన ప్రశంసించారు. చాలా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శత్రువు యొక్క టార్గెట్స్ని మాత్రమే కొట్టేసి బ్యాక్ వచ్చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశంసించిన సందర్భం కనబడుతోంది.